నేను రీసెంట్ టైమ్స్‌లో గమనిస్తున్న మరొక నెగటివిటీ ఏంటంటే, ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా లేదంటే డౌట్స్ ఉంటే అడ్వైజర్‌ని, అనలిస్ట్‌ని కాంటాక్ట్ అవుతున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులు చేతిలో ఉంటే మాత్రం అడ్వైజర్ మాకు అవసరం లేదు. మేమే డెసిషన్ తీసుకుంటామని చెప్పి డెసిషన్ తీసుకుంటున్నారు. ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత లాస్ వచ్చినా, ప్రాబ్లమ్ వచ్చినా మళ్ళీ అడ్వైజర్ దగ్గరికి వచ్చి సలహా, సపోర్ట్ అడుగుతారు. ఇంత చేసి అట్‌లీస్ట్ ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అంటే మీరు వయా అడ్వైజర్ ద్వారా తీసుకోవడం వల్ల వచ్చే లాస్ ఏంటి? అడ్వైజర్ మీ దగ్గర ఎక్స్‌ట్రా అమౌంట్ ఏమైనా తీసుకుంటే మార్కెట్ కన్నా దాన్ని మీరు కౌంటర్ చేయొచ్చు. కానీ మాలాంటి అడ్వైజర్ దగ్గర కాకుండా డైరెక్ట్‌గా కంపెనీ దగ్గరికి వెళ్లి కొనవలసిన నీడ్ ఏముంటుంది? కంపెనీ వాడు మీకు రేపు ఫ్యూచర్‌లో సపోర్ట్ చేస్తాడు. రెండవది డౌట్స్, క్వెషన్స్ కోసం కాంటాక్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ కోసం కాంటాక్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీ డౌట్స్ అనాలిసిస్ చేయడానికి పనికొచ్చే అడ్వైజర్ మీకు ఇన్వెస్ట్‌మెంట్‌కి పనికిరాడా? సో దట్ ఈస్ ద రీజన్ ఈరోజు చాలా మంది ఇన్వెస్టర్స్ బ్యాడ్ రిటర్న్స్ లేదంటే వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్‌ని కూడా కోల్పోతున్నారు.